ఒక వ్యక్తి మోడీ గారు ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్లో ఉంటున్నారు. దేశం కోసం వెళ్తున్నారు, మంచి విషయమే. కానీ మోడీ గారి ఈ ట్రిప్పులకు ఎంత ఖర్చు అవుతుంది అది తెలుసుకోవడానికి ఇతను గవర్నమెంట్కి మోడీ గారి లాస్ట్ సౌదీ అరేబియా ట్రిప్కి ఎంత ఖర్చు అయిందో నాకు డీటెయిల్గా చెప్పాలి అని ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫైల్ చేశాడు. బై ద వే, యాజ్ అన్ ఇండియన్గా మనం కట్టే ట్యాక్స్ డబ్బుని గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఎలా ఖర్చు చేస్తుందో తెలుసుకోవడం మన బాధ్యత. అయితే గవర్నమెంట్ ఇతను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇదిగో ఈ డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. ఇందులో మోడీ గారి రీసెంట్ సౌదీ అరేబియా విజిట్కి ఎంత ఖర్చు అయిందో డీటెయిల్గా రాసి ఉంది. ఈ ట్రిప్పులో మోడీ గారి ఖర్చు రోజుకి 1,25,00,000. మొత్తం ట్రిప్పు కాదు, ఒక రోజుకి 1,25,00,000. ఆల్మోస్ట్ అన్ని విదేశీ పర్యటనలో ఇంతే ఖర్చు అవుతుంది. ఒకవేళ బాగా డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తే ఈ ఖర్చు ఇంకా ఎక్కువే అవుతుంది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, మోడీ గారు విదేశాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇండియాలోనే ఆయన సెక్యూరిటీకి ప్రతిరోజు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే గంటకు 7 లక్షల రూపాయలు. బై ద వే, అలా అని మోడీ గారు మన డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అనుకోకండి. పిఎం పొజిషన్లో మోడీ గారు ఉన్నా, మన్మోహన్ సింగ్ గారు ఉన్నా, ఫ్యూచర్లో రాహుల్ గాంధీ గారు ఉన్నా ఇదే ఖర్చు ఉంటుంది. పెద్దగా మార్పులు ఉండవు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఫ్యూచర్లో రాహుల్ గాంధీ గారు పిఎం అవుతారంటారా? మీ ఆలోచనలే కింద కామెంట్లు చెప్పండి.